హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మూమెంట్స్ విత్ తను భువన్. ఏంటి ఏదో పద్ధతిగా చేసేస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, చిన్న బతుకమ్మ కదా, ఆ మాత్రం ఉండాలి కదా అని చెప్పి ఇంకా బతుకమ్మ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. అవును, అడగడం మర్చిపోయాను, చిన్న బతుకమ్మకి ఇంకో నేమ్ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. తెలియకపోతే గూగుల్ చేయొద్దు, తొండి మాత్రం చేయొద్దు అనమాట. సో నేనే పెద్ద బతుకమ్మ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అప్పటి వరకు ఆలోచించండి. ఇండియాలో అయితే స్పెసిఫిక్గా బతుకమ్మ పువ్వులు ఉంటాయి కదా, గునుగు పువ్వు, తంగిడి పువ్వు అని చెప్పి. ఇక్కడ మాకు అవన్నీ దొరకవు కాబట్టి నేను ఇంకా సింపుల్గా ఇలా బొకే తీసుకొచ్చి ఫ్లవర్స్తో చేశాను. జనరల్గా బతుకమ్మ బేస్ని పెద్ద పెద్ద లీవ్స్తో కవర్ చేస్తారు కదా, సో ఆ లీవ్స్ కూడా ఇక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా కూడా అవి పెట్టొచ్చో లేదో అన్న డౌట్తో నేను ఇంకా పెట్టలేదన్నమాట. బట్ లాస్ట్ ఇయర్ నేను బనానా లీవ్స్ని ఇలాగే రౌండ్గా కట్ చేసి పెట్టాను, ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. అండ్ ఫైనల్గా అయితే మంచిగా వచ్చినాయి 2 బతుకమ్మలు. చిన్నగా చేశాను, ఇంకా చిన్న బతుకమ్మ కదా అని చెప్పేసి. బాగున్నాయి క్యూట్గా. బతుకమ్మ అంటే గౌరీమాత కదా, ఇంకా మనం గౌరీమాతకే పూజ చేస్తాం కదా. సో నేను పసుపుతో ఇలా గౌరమ్మని చేసేసి 2 బతుకమ్మలని ఇంకా గౌరమ్మలని 2 దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా రోజులాగే ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకొని బతుకమ్మకు కూడా పూజ చేసేసి ఇంట్లోనే ఒక 2 రౌండ్స్ వేసాను అనమాట బతుకమ్మ చుట్టూ. జనరల్గా ఇంటి దగ్గర ఆడేసాకే మనం బయటకు తీసుకెళ్తాం కదా బతుకమ్మని, సో ఇంకా అట్లానే ఇంట్లోనే ఆడేసి ఇంకా నిమజ్జనం కూడా నేను ఇంట్లోనే చేశాను అనమాట. ఇక్కడ లేక్స్లో అలా వేయొద్దు, దేవుడి పువ్వులు, బతుకమ్మ, ఇంకా వినాయకుడు అలా ఏం వేయొద్దు. సో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి ఇంట్లోనే చేశాను. యాక్చువల్గా బతుకమ్మ ఈవెంట్ ఉంది ఈవినింగ్, సో అక్కడైతే పోర్టబుల్ పూల్ పెడతారు వాటర్ ఫిల్ చేసి. బతుకమ్మ ఆడుకోవడం అయిపోయినాక ఇంకా అందరూ అందులోనే వేసేస్తారనమాట. బట్ నాకు ఈవెంట్ లొకేషన్ చాలా లాంగ్ అవుతుంది అనమాట, మినిమం 40 to 50 minutes వరకు టైం పడుతుంది. సో ఇంకా నేను ఇంట్లోనే వేసేసాను అనమాట. ఇందాక నేను ఈవెంట్కి వెళ్ళాలి అని చెప్పాను కదా, సో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్, చిటికలో వచ్చేస్తా, ఈవెంట్లో మీట్ అవుదాం. హలో, నేను వచ్చేసా. మళ్ళీ స్మాల్ బ్రేక్ అన్నాను, ఎక్కడ వీడియో స్కిప్ చేసేస్తారేమో అని చెప్పి తొందరగా వచ్చేసాను. అదేంటో బిగ్ బాస్ చూసిన నుంచి స్మాల్ బ్రేక్, చిటికలో వచ్చేస్తానని చెప్పి అవన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట. ఇదే ఈవెంట్ స్పాట్ అనమాట. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, పోర్టబుల్ పూల్లో వాటర్ ఫిల్ చేసి పెడతారు, తర్వాత బతుకమ్మ అందులో వేసేస్తారని చెప్పి. ఇదే అనమాట అది. క్లైమేట్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది సడన్గా, వర్షం పడుతుందేమో. ఈవెంట్కి ఎంటర్ కాగానే ఎంట్రెన్స్లో ఇలా ఉండే అనమాట, చాలా వెల్కమింగ్గా అనిపించింది నాకైతే, బాగా అనిపించింది. తను నాకు అడిగింది అనమాట, ఇట్లా మ్యారేజ్ అయిందా అని చెప్పి, ఇక్కడ తలలో బొట్టు పెట్టాలా అని చెప్పి. సో ఫుల్ ఖుషి అయిపోయినా అనమాట అట్లా అడిగేసరికి. ఇంకా ఇదైతే ర్యాఫిల్ టికెట్స్ అనమాట, లక్కీ డ్రా లాగా తీస్తారు లాస్ట్కి బతుకమ్మ అయిపోయినాక. ఇంకా లక్కీ డ్రాలో మన నంబర్ వస్తే గిఫ్ట్స్ ఇస్తారనమాట. అయినా లక్కీ డ్రాలో లక్కీగా వచ్చే లక్కీ గర్ల్ని కాదు అని చెప్పి నాకు తెలుసు, కాకపోతే ఇంకా లక్ని టెస్ట్ చేసుకుందాము అని చెప్పి తీసుకున్నాం మేమైతే ఇద్దరం. ఇది టీ ప్యాడ్ వాళ్ళది చిన్న బతుకమ్మ ఈవెంట్ అనమాట. వీళ్ళదే పెద్ద బతుకమ్మ ఈవెంట్ కూడా ఉంది October 4th రోజు. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండే వీళ్ళ ఈవెంట్, ఫాలోడ్ బై రామిర్యాల కాన్సర్ట్ ఉండే. సో ఈ ఇయర్ అయితే తమన్ వస్తున్నారంట, సో మేమైతే వెళ్ళాలని అనుకుంటున్నాము, చూడాలి. అండ్ పిక్స్ దిగడానికి ఇలా అరేంజ్ చేశారు. ఇంకా ఫుల్ క్లౌడీ అయ్యింది కదా, ఇంకా వర్షం పడకముందు కొద్దిసేపు ఆడదామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే అంత ప్రో కాదు, బట్ అలా మేనేజ్ చేసేస్తాను అనమాట. చెప్పినానా వర్షం పడుతుందని అని కూడా అనలే, పడుతుందేమో అని అన్నా, బట్ పడుతుంది. అసలు నేను అనుకున్నవి ఏవి కాదు, కానీ ఇట్లాంటివి అయితే మస్తు అవుతాయి, అసలు పర్ఫెక్ట్గా ఉంటాయి ఇట్లాంటివి.
ఇంకా నాకైతే వర్షంలో అట్లా ఉండాలనిపించదనమాట. సో ఇక్కడ కొంచెం క్లోజ్డ్ స్పేస్ ఉండే అనమాట ఆ పార్క్లో. ఇంకా నేను వచ్చి లోపల నిలబడ్డాను. ఇంకా చాలామంది వచ్చేసారు. బట్ ఆడేవాళ్ళు చాలాసేపటి వరకు ఆడిండ్రు అనమాట వర్షంలో కూడా. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటంటే ఇంకా అందరు ఆపేసినారు. ఫుల్ హెవీగా పడినుండే. ఇంకా తర్వాత కొద్దిసేపు అయినాక కొంచెం తగ్గింది. బట్ చిన్నగా డ్రిజిల్స్ పడినుండే. బట్ ఇంక ఇట్స్ ఓకే అని చెప్పి ఇంక అందరు బయటకు వచ్చేసి మళ్ళీ కొద్దిసేపు ఆడామన్నమాట. ఇంకా బాయ్స్ డ్యూటీ ఏంటంటే వర్షం పడ్డా కూడా అంబ్రిల్లా పట్టుకొని మరీ ఫొటోస్ వీడియోస్ తీసారనమాట వాళ్ళ వైఫ్స్కి మదర్స్కి అట్లా. సేమ్ లైక్ ఇంకా భువన్ అనమాట. భువన్ కూడా అంతే. ఈవెంట్ ఆర్గనైజర్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉండే, మంచిగా ఉండే పాపం. మంచిగా అనిపించింది నాకైతే ఈవెంట్. పాపం ఇంకా వర్షం పడింది, మనం ఎవరం ఏం చేయలేము. ఇంకా వాళ్ళు వర్షంలో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసినారు. ఇంకా మేము అక్కడ తినేసి వేరే ఫ్రెండ్స్ ఉండే అనమాట. ఇక్కడ వేరే ఇండోర్ ఈవెంట్ కూడా ఉంది అని చెప్పేసి ఇంకా అక్కడికి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. చెప్పాను కదా పూల్లో ఇలా వేస్తారని చెప్పి. అందరు ఇంకా బతుకమ్మలు తీసుకొచ్చిన వాళ్ళు ఇలా వేసేస్తారనమాట. ఇంకా మేమైతే వేరే ఈవెంట్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అది జస్ట్ 5 miles ఏమో ఉండే ఇంతకుముందు ఈవెంట్కి. సో ఇంకా స్టార్ట్ అయిపోయి అది ఇండోర్ ఈవెంట్ కదా అని చెప్పి వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి బతుకమ్మ ఆడడం అవన్నీ అయిపోయినాయి. ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిందంట ఇక్కడ ఈవెంట్. సో మేము వచ్చేసరికి అరౌండ్ 7-8 అయినట్టుంది నైట్. సో ఇంకా మేము వచ్చేసరికి బతుకమ్మ అయితే ఆడడం అయిపోయింది. ఇంకా అప్పుడప్పుడే బతుకమ్మలు తీసుకొచ్చే వాళ్ళు కొద్దిసేపు అక్కడ పెట్టి ఆడుతున్నారనమాట. మేము వచ్చేసరికి ఉదయ్ భాను యాంకరింగ్ అవుతుంది అండ్ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ఉండే సుమంగలి గారిది. అండ్ అనన్య నాగెల్ల కూడా వచ్చారు. ఫొటోస్ దిగడానికి ఇలా సెపరేట్గా ట్రక్ సెటప్ అని చెప్పి అరేంజ్ చేసినారు. ఇది టీటీఏ వాళ్ళ బతుకమ్మ ఈవెంట్. ఇది ఒక సైడ్ ఉండే హాల్లో, ఇంకొక సైడ్ ఈ సెటప్ ఉండే అనమాట. ఇది కూడా బాగుండే. ఇవన్నీ ఫొటోస్ దిగడానికే. నాకు పిక్స్ దిగాలని చాలా ఇంట్రెస్ట్. బట్ ఇంకా నాకు ఆ రోజు వర్షంలో తడిసేసరికి నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. ఇంకా కాన్సర్ట్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్కి యాంకరింగ్ ఉదయ్ భాను గారు అనమాట. అసలు అప్పట్లో తనకి ఫుల్ క్రేజ్ ఉండేది కదా యాంకరింగ్. అసలు చాలా బాగా చేసేది. అండ్ ఇప్పటికీ ఆ ఎనర్జీ కంటిన్యూ చేసింది అనిపించింది. ఇంకా సుమంగలి గారి కాన్సర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. అసలు తను చాలా బాగా పాడింది. నాకు కొన్ని సాంగ్స్ తను పాడిందని చెప్పి తెలీదు. ఇంకా లైవ్ పర్ఫార్మెన్స్ చూసేసరికి ఓ ఈ సాంగ్ తిను పాడిందా అని చెప్పి నేను షాక్ అయ్యాను అనమాట. చాలా బాగుండే. మేబీ ఇది సెకండ్ టైం అనుకుంటా సుమంగలి గారిది. ఇంతకుముందు కూడా ఒక ఈవెంట్లో వచ్చినండే తను. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా పాడారు. ఒకతనేమో కార్తిక్ ప్లేబ్యాక్ సింగర్, ఇంకొకతను నేమ్ నాకు గుర్తుకు రావట్లేదు. ఇంకా గంగా అని చెప్పి ఒక ఫోక్ సింగర్ అనమాట. నిజామాబాద్ అంటే తనది. అప్పట్లో టీవీ ప్రోగ్రామ్స్లో వచ్చేది. చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్లీ డన్ అనమాట. ఇంకా స్టే ట్యూన్డ్ ఫర్ పెద్ద బతుకమ్మ వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.